హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Arts. ఈ రోజు మనం నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నామండి. ఎన్ని రోజులైంది చెప్పండి మీరు నేతి బీరకాయ పచ్చడి తిని? పేరు చాలాసార్లు వినుంటాం. ఎన్ని రోజులైంది ఎప్పుడన్నా ఆలోచించారా? కొద్దిగా ఒక్కసారి అప్పుడోసారి ఎప్పుడైనా సరే అది దొరికినప్పుడు గబుక్కున చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. అలాగే నేతి బీరకాయలు చూసారు కదా, ఒక 1/2 kg తీసుకున్నాం. ఎందుకు 1/2 kg అంటే కొద్ది తగ్గుతాయండి. 400-500 మధ్య అనమాట. అవి డైరెక్ట్ గా నేతి బీరకాయలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేతి బీరకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత అంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వండేయాలి. లేట్ అయిందనుకోండి మిగతా వాటి మీద అవి నల్లబడిపోతాయి. అందుకని డైరెక్ట్ గా చూపిస్తున్నాను. అది చేసేటప్పుడే టకటగా కట్ చేసుకుని మనం దాన్ని వండేసుకోవాలన్నమాట. ఇక మిగతా పదార్థాలు చూద్దామండి. టమాటాలు 2 టమాటాలు కట్ చేసుకున్నాం. కొద్దిగా నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయలు చూస్తారు కదా, సహజంగా ఎండుమిరపకాయలతో చేస్తారండి. ఎండుమిరపకాయలతో సాధ్యమైనంత వరకు తగ్గించండి. అది కుటుంబ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు పచ్చిమిర్చే వాడాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ. ఓకే, చేసేద్దామా నేతి బీరకాయ పచ్చడి? ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ మినపగుళ్ళు చూస్తారు కదా, ఆ నేతి బీరకాయలను మనం అప్పుడే కట్ చేయలేదు. నేను ఎప్పుడు కట్ చేయాలో చెప్తాను. చెప్పా కదా, ఎత్తాక తొందరపడి నేతి బీరకాయల్ని చేయొద్దు, టేస్ట్ తేడా వస్తుంది. మెంతులు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇవి ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్లో తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలండి, అలా పచ్చిమిరపకాయలన్నీ సెంటర్ కట్ చేసి వేసుకోండి. తెలుసు కదా, మన ఛానల్లో అసలు వంట రాని వాళ్ళకి నేర్పించడం అనేది ప్రధాన ధ్యేయం అండి. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లోనే ఎండుమిరపకాయలు, ఇవి కూడా మిక్సీలో తీసేసుకోండి. ఇప్పుడు నేతి బీరకాయని కట్ చేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసేసుకోండి. ముక్కలన్నీ కట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుందాము. వెంటనే నల్లబడిపోద్దండి, దీంట్లో ఉన్న గుణం అదే. చాలా బాగా మంచి టేస్ట్ అండి ఇది. చాలా మందికి నేతి బీరకాయ తినాలి అంటే దొరకదు. అది దొరికినప్పుడు ఏంటంటే చక్మని కొనేసుకోండి. చక్కగా 1 kg కొనుక్కొని 2 సార్లు. ఇంకో ఐటెం కూడా చూపిస్తాను నేతి బీరకాయతోటి, అది కూడా మీరు చూద్దరు కానీ. మన పెద్దలు అంటూ ఉంటారు నేతి బీరకాయలో నేతి ఉన్నట్టే అని. కానీ నిజానికి అది పచ్చడిగా చేసుకొని తింటే ఆ యొక్క అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుందండి. మనం 1/2 kg వండుకున్నా చక్కగా పచ్చడి కాబట్టి సరిపోద్దండి. అదే కూర అయితే 2-3 సరిపోద్దండి. చూడండి, ఒకసారి లోపల కాయలో కూడా చెక్ చేసుకోండి. అది అందుకోసం అన్నమాట. చూసారు కదా, ఎప్పుడు కూడా చేసినప్పుడు ఒకసారి టేస్ట్ చూడాలంటారు కదా, కొన్ని టేస్ట్ చూడకూడదు. బీరకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లో టేస్ట్ చూడకూడదు. కొన్ని పచ్చి తినకూడదండి, అందులో బీరకాయ ఒకటి. ఎందుకంటే దీంట్లో చేదు అలాంటివి ఏం రావు కాబట్టి చూడక్కర్లేదు. పెద్దగా ఏమి ఇదే ఉండదు. ఒకవేళ చూడాలనిపించినా లైట్గా టచ్ చేయండి చాలు. పొయ్యి ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత వెంటనే ఆ ముక్కలన్నీ కూడా వేసేయండి దాంట్లో. ఆయిల్ చిందుద్దండి, జాగ్రత్త, టైట్గా ఉండండి. ఒక 2 minutes అలాగా బాగా కలిపిన తర్వాత
వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేయండి. నేతి బీరకాయ టమాటా పచ్చడి అనమాట. తర్వాత చింతపండు, ఇందాక ఇంగ్రీడియంట్స్లో చింతపండు మిస్ అయిందండి, సారీ. నీళ్ళలో నానబెట్టిన చింతపండు కూడా వేసాం. వేసిన తర్వాత ఈ పొజిషన్లో ఎప్పుడు కూడా 3-4 నిమిషాలు మగ్గపెట్టాలండి. ఎప్పుడు కూడా మగ్గపెట్టడం వల్లనే టేస్ట్ వస్తుంది. చక్కగా మగ్గపెట్టండి, మధ్యలో కూడా ఒకసారి కదపాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూత తీద్దామండి. చూసారు కదా, బాగా వాటర్ వచ్చేసింది, పచ్చడి కదండి. ఆ మూత తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 2 మినిట్స్ పాటు బాగా అలాగా ఉడకనివ్వండి. అప్పుడేమవుద్దంటే నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోద్ది. అప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి, వాటర్ ఇంకిపోయింది కదా, ఆ కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పక్కన పెట్టి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. ముందు ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనం ఫ్రై చేసి పెట్టినాం కదండి, అవి మిక్సీ వేద్దాము. వెల్లుల్లి ఆప్షనల్ అండి, కాస్త కార్తీక మాసం అనే టైంలో మనం వేయం కదా. తర్వాత పసుపు, తర్వాత ఉప్పు అండి వేసి మిక్సీ వేసేయండి. సరే కదా, 3 సార్లు వేస్తే కానీ అలా రాలేదు. ఇప్పుడు దాంట్లో మనం చల్లారిపోయిన ఆ నేతి బీరకాయ టమోటాని ఉడికించుకున్నాం కదా, అది వేసేయండి. ఇప్పుడు దాంట్లోనే కొత్తిమీర సగం వేయండి, సగం తర్వాత చల్లుకుందాం. చూసారు కదా, ఒక పొజిషన్కి వచ్చింది కదా. ఎలా ఉంది కలర్ కానీ ఇది కానీ? సూపర్గా ఉంది కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ కూడా హీట్ అయిందండి. పచ్చెనగపప్పు, తర్వాత తాలింపు గింజలు. ఇప్పుడు పచ్చడికి సూపర్ టేస్ట్ వచ్చేది ఇంకోటి వేస్తున్నాం. ఏంటది? ఇంగువ. ఆ పచ్చడికి ఆ ఇంగువ తగిలితే ఆ టేస్టే ఒక్కసారిగా మారిపోద్ది అనమాట. నేతి బీరకాయ పచ్చడి అండి, డెలీషియస్ కదా. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3, ఇందాక ఒక 6-7 తీసుకున్నాం కదా, అందులో ఇందాక 3 వేసాం, ఇప్పుడు ఒక 3 వేసామండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా మనం తీసుకున్న దాంట్లో సగమే వేసాం. చూడండి, ఇలాంటి చక్కటి వీడియోలు మేము చేస్తున్నాం. మేము ఏం ఆడుతున్నామండి, మీరు ఎవరికైనా సరే చెయ్యండి, బాగుంటే సజెస్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది. మీరు గంట ప్రెస్ చేయకపోతే రావన్నమాట. అలాగే మీ వాళ్ళందరికీ తెలియజెప్పండి. అయిపోయిందండి, జస్ట్ ఒక్క 1 మినిట్. ఆ టేస్ట్ ఫ్లేవర్ని కూడా కళ్ళతోటి కూడా ఎంజాయ్ చేస్తుంటారు. కరివేపాకు వచ్చిన కూడా కొద్దిగా వేస్తాం. ఇప్పుడు ఆ ఒరిజినల్ నేతి బీరకాయ పచ్చడి యొక్క ఒరిజినల్ ఆ భావన కూడా చూడాలండి. చూస్తే ఆనందం వేరు కదా. అది ఆ సౌండ్స్ ఎలా ఉంది? నైస్ కదా. అది ఇక తింటే ఆలోచించండి, చెయ్యండి. అలాగే కొద్దిగా మీ వాడికి కొద్దిగా రుచి చూపించండి. ఓకేనా? లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసేయండి, అంతే. థ్యాంక్ యూ మీ 64 hours.